ఇక త్వరలోనే కేసీఆర్ను హరీష్ రావును కూడా సిట్ విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని వేరే పరిస్థితులలో చేయాలంటే రాష్ట్రానికి అట్లాగే దేశానికి సంబంధించినటువంటి ఏమైనా భద్రతా విషయాలలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది తప్ప, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యర్థులపైన అంటే ప్రతిపక్ష రాజకీయాలపైన వాళ్ళపైన చేసి వాళ్ళ కదలికలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలని ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని చెప్పేసి వాళ్ళపైన ప్రధాన ఆరోపణ ఉంది. ఆ కేసు నడుస్తుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్ ను హరీష్ రావును కూడా సిట్ విచారించనున్నట్లయితే మనకైతే వార్త అయితే ఇంతకుముందు ఒకసారి పోయి ఇక్కడ బీఆర్కే భవన్ లో పోయి అంతా సమర్పించి వచ్చింది కదా, వివరించి వచ్చి చెప్పిండు కదా. సో మరొకసారి ముఖ్యంగా నవంబర్ నెలలో ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసారు, ముఖ్యంగా దాని మీద అయితే సిట్ అధికారులు ఎలక్షన్స్ ముందు కీలకం అది. ఎలక్షన్స్ ముందు డిసెంబర్ లో ఎలక్షన్స్ అయినాయి. ఏది 18. సో దానికి సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరు అనేది వచ్చే ఏడాదిలో హరీష్ రావు గారికి అట్నే కేసీఆర్ గారికి అయితే నోటీసులు ఇవ్వబోతున్నట.